నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం, వరల్డ్ లా డే. మనం ఇక్కడ ఈ ప్రపంచవ్యాప్తంగా మనకి అతిపెద్ద హైకోర్టు వచ్చేసి ఐక్యరాజ్య సమితి అనుసంధానంగా నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఉంటుంది. ఈ యొక్క నెదర్లాండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చేసి ఇంటర్నేషనల్ మనకి ఇవాసావా యూజీ. ఏదేమైనప్పటికీ మన భారతదేశంలో 124వ ఆర్టికల్ ప్రకారం ప్రతి ఒక్క ఈ యొక్క భారతదేశానికి సుప్రీంకోర్టు న్యాయస్థానం ఉండాలనేసి ఆ ఆర్టికల్ తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి సూర్యకాంత్ అనే వ్యక్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా 53వ వ్యక్తిగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా సీమాంధ్రకు ధీరన్ సింగ్ ఠాగూర్ మనకి ఇక్కడ ఈ చీఫ్ జస్టిస్ హైకోర్టు ఉండడం. అదేవిధంగా తెలంగాణ చీఫ్ జస్టిస్ హైకోర్టు వచ్చేసి అపరేష్ కుమార్ సింగ్ ఉండడం జరుగుతుంది. నేనేం చెప్తున్నానంటే ఈ యొక్క ప్రపంచానికి, భారతదేశానికి మనం ఇక్కడ వరల్డ్ అండ్ ఇండియన్ అండ్ తెలంగాణ అండ్ ఆల్సో సీమాంధ్ర ఈజ్ చీఫ్ జస్టిస్ అండ్ సోషల్ జస్టిస్ ఇన్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ అండ్ వరల్డ్ అని తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆర్టికల్ 14 నాకు నచ్చినమైన ఆర్టికల్. చట్టం దృష్టిలో అందరు సమానమే, కింద ప్రెసిడెంట్ నుంచి పైన ప్రెసిడెంట్ వరకు చట్టం ఎవరు చుట్టం కాదు. ఆర్టికల్ 17 అస్పృశ్యత నివారణ తెలియచేయడం. ఆర్టికల్ 25 మనకి ఏ మతమైనా స్వీకరించవచ్చు భారతదేశంలో, క్రిస్టియన్ కానివ్వండి, ఇస్లాం కానివ్వండి, హిందువు కానివ్వండి, ఇలా ఉంటుంది. కాబట్టి ఇక ప్రపంచ లా డే జరుపుకోవడం ఈ జూలై 17వ తారీఖు. అదేవిధంగా మనకి ఇక్కడ ఫిబ్రవరి 20వ తారీఖు ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం, అంటే వరల్డ్ సోషల్ జస్టిస్ డే జరుపుకోవడం. అదేవిధంగా ఇండియాలో మనకి ఇండియన్ లా జస్టిస్ వచ్చేసి లా డే వచ్చేసి నవంబర్ 26వ తారీఖున జరుపుకుంటున్నాం. కాబట్టి మన యొక్క ఈ ప్రపంచంలో, భారతదేశంలో, సీమాంధ్రలో, తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క మా కర్నూలు జిల్లా చీఫ్ జస్టిస్ వచ్చేసి జి కబార్డే అని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి మీరంతా ఈ యొక్క మనకు సంబంధించినటువంటి ఈ కోర్టుకు సంబంధించిన కేసులు కానివ్వండి, ఈ మనకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ కానివ్వండి, అన్నీ తెలుసుకొని ఈ యొక్క సమాజాన్ని ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ డేగా, క్రిమినల్ కోర్టు ఎక్కడ ఉంటుంది, హైకోర్టు ఎక్కడ ఉంటుంది, జిల్లా కోర్టు ఎక్కడ ఉంటుంది, ఈ యొక్క హెడ్ క్వార్టర్ ఆఫ్ ఎక్కడ ఉంటుంది. నేను నాంపల్లి హైకోర్టు కూడా చూడడం జరిగింది. నువ్వు మీసాలకేం తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ ఈరోజు మనము ఇంటర్నేషనల్ లా డే కాబట్టి అందరూ ఆ యొక్క రాజ్యాంగం గురించి తెలుసుకొని, లా యొక్క అంశాలను పరిగణలోకి తీసుకొని అనుసరించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఇట్లు మీ వల్లాగి బాస్.